విజయ్ దళపతి లాస్ట్ మూవీ జననాయకుడు. సో ఎట్టకేలకి ఎప్పుడో జనవరికి రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది, సినిమా రివ్యూ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్కి అయితే పీక్స్. అసలు ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసుకునే సినిమా జననాయకుడు. సో న్యూట్రల్ ఆడియన్స్ దృష్టి నుంచి చూస్తే ఈ జననాయకుడు అంటే భగవత్ కేసరి ఆ స్టోరీ లైను సో అక్కడి నుంచి ఫ్లేవర్ తీసుకున్నారని మనకు అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మనం క్లారిటీగా చూసుకోవాల్సింది ఏంటంటే, బాలయ్య బాబు గారు హిట్ మూవీ భగవత్ కేసరి, జననాయకుడు ఒకే సీక్వెన్స్లో ఒకే ఫ్లేవర్లో నడిచే సినిమాలు జననాయకుడు, భగవత్ కేసరి. సో కొత్తదనం ఏముంది జననాయకుల్లో అంటే, ఉందా లేదా అంటే ఖచ్చితంగా కొత్తదనం అయితే ఉంది. సో ఫ్లేవర్ అయితే భగవత్ కేసరి నుంచి తీసుకున్నారు, కానీ మాస్ ఎలివేషన్స్, ద బీజిఎమ్స్, అంటే ఒక మ్యాన్ ఆఫ్ పవర్ అయితే విజయ్ దళపతికి అయితే ఉంది. ఆ లెవెల్లో అయితే డైరెక్టర్ గారు అయితే తీసుకెళ్లారనమాట. సో అంటే ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే భగవత్ కేసరి ఒక కైండ్ ఆఫ్ మొత్తం అలానే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చినట్టయితే ద పీక్స్. అంటే భగవత్ కేసరి ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం. బాలయ్య బాబు గారి సీక్వెన్స్ కొన్నిసార్లు గుర్తుకొచ్చినా కొన్నిసార్లు మర్చిపోతాం. సో ఎందుకంటే కంప్లీట్లీ విజయ్ దళపతి మాన్యువల్లోనే మనమైతే సినిమా చూస్తామన్నమాట. సో ఏంటంటే సినిమాలో మెయిన్ బాబీ డియోల్. సో ఆయన విలన్గా ఈ సినిమాలో నటించడం జరిగింది. సో ఆయన క్యారెక్టరైజేషన్కి వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. బట్ ఎక్కడో ఓవర్ అయింది బాబీ డియోల్ది. కొన్ని సీన్స్ ఎలివేషన్స్ కొంచెం ఓవర్ అయ్యాయి అనే విజువల్స్ ఓవర్ అయ్యాయని అనిపిస్తాయి. బాబీ డియోల్ వచ్చే సీన్లలో అయితే ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఆ విజువల్స్, ఆ క్యారీ చేసే ఆ బాంబ్స్ అంతా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. మరీ అంత రియలిస్టిక్గా జెన్యున్గా అయితే ఎక్కడ ఉండవు. బట్ విజయ్ దళపతి ఒక సాంగ్ దళపతి ఆ సాంగ్లో అయితే లాస్ట్ డ్యాన్స్ అని అయితే తర్వాత ఒక 45 సెకండ్స్ అయితే బీజిఎం వస్తుందబ్బా. ఏ ఫ్యాన్ అయినా అందరినీ మర్చిపోతారు. సో ఆ 45 సెకండ్లు అయితే ఫుల్ లెంత్ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ లెవెల్లో అయితే ఆ సీక్వెన్స్ని అయితే డిజైన్ చేశారు. సో ఓవరాల్గా విజయ్ దళపతి లాస్ట్ సినిమా కావడంతో సో భారీ అంచనాలతో రిలీజ్ అయిన జననాయకుడు సినిమా అయితే ఓవరాల్గా ద గుడ్ మూవీ, ద మంచి మూవీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో క్యారెక్టర్లు గురించి చెప్పాలంటే పూజా హెగ్డేని అయితే అక్కడ ఫస్ట్ మనం కాజల్ని చూసాం భగవత్ కేసరిలో, ఇక్కడ పూజా హెగ్డేని చూసాం. సో ఓకే, గుడ్, ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్లో చేసింది. సో బాగానే అనిపించింది. బాబీ డియోల్గా రోలు ఆ విలనిజం తగ్గట్టు బాగానే చేశారు. ఏం మాటలు లేవండి. ఇంకా విజయ్ దళపతిని చూస్తూ ఉంటారు ఆ 3 గంటల 3 నిమిషాలు సినిమాలో అయితే మాత్రం. కొన్ని పొలిటికల్ అంటే నేను అనుకున్నా సో ఏముంటుంది, ఎందుకు అప్పుడు సెన్సార్ ఇయ్యలేదో తెలియదు, కానీ మరీ సెన్సార్ ఇయ్యనంత సినిమాలో అయితే తప్పులు అయితే లేవు. కానీ సినిమా అయితే పొలిటికల్గా అయితే మాత్రం పీక్స్. అసలు ఇక్కడ తెలుగు ఆడియన్స్ పక్కన పెడితే తమిళ్ ఆడియన్స్లో అయితే టికెట్ ముక్క దొరకదు. ఎందుకంటే విజయ్ దళపతి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్లో అయితే అసలు చేశాడబ్బా. యాక్టింగ్ ఉంటుంది, పాలిటిక్స్ డైలాగ్స్ ఉంటాయి. అసలు మైండ్ బ్లాక్. ఇంకా తమిళనాడులో అయితే మాత్రము ఇంకా అయిపోయి ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది చెప్పలేము. అంత వీళ్ళ లెవెల్లో ఉంటే క్లైమాక్స్లో అయితే చాలా కొంచెం అందరికీ ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని క్యామియోస్ ఉన్నాయి, నేను చెప్పను, కానీ ఉన్నాయి, చిన్నగా ఉంటాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా జననాయకుడు గురించి చెప్పాలంటే భగవత్ కేసరి ఫ్లేవర్తో వచ్చిన జననాయకుడు సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో చూడొచ్చు, అమ్మాయిలకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మోటివేషన్గా ఉంటుంది. సో సినిమాని చాలా వరకు ఏంటంటే ఒక సినిమాని తీసుకున్న తర్వాత అంటే చెడగొడతారేమో అని అనిపిస్తుంది. భగవత్ కేసరి మంచి సినిమా, దీన్ని తీసుకొని చెడగొడతారేమో అని చాలామందికి అనిపించింది. బట్ చెడగొట్టలేదు, ఇంకా పై స్థాయిలో అయితే ఆ కథను అయితే నిలబెట్టారు. సో 50% భగవత్ కేసరి అయితే 50% జననాయకుడు, ఆ 2 ఫ్లేవర్లు కలిసిన సినిమా జననాయకుడు చాలా బాగుంది. సో ఇంకొక విషయానికి వస్తే కొన్ని సివిల్ వార్స్ అంటూ సినిమాలో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ 30 మినిట్స్ ఉంటుంది. అసలు కొన్ని ఫైట్స్ ఉంటాయి, అవి రివీల్ చేయకూడదు. సివిల్ వార్ గురించి చెప్పారు. క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే అసలు పీక్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు ఒక వీర లెవెల్లో ఉంటుంది, మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ లెవెల్లో అయితే ఉంది. సో ఓవరాల్గా విజయ్ దళపతి గారి గురించి చెప్పాలంటే ద లాస్ట్ మూవీ, ద లాస్ట్ డ్యాన్స్, ద లాస్ట్ ఫైట్, ద పీక్స్. నా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు. సో మీరు చూసారా సినిమా? మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.